అండి అందరికి సివిక్స్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. చివరి వరకు చూడండి. అంటే ఈసారి టెట్‌లో వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ అన్నమాట. వయోజన ఓటు హక్కును కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? వయోజన ఓటు హక్కును కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? The right answer is Article 326. The right answer is Article 326. సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులను రిజర్వేషన్ ప్రయోజనాల నుండి మినహాయించుటకు మరి తగిన నియమాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఎవరి కేసులో ఇట్లా తీర్పు ఇవ్వడం జరిగింది? సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులను రిజర్వేషన్ ప్రయోజనాల నుండి మినహాయించుటకు. సో, ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట. ఇందిరా సాహ్ని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం. ఇందిరా సాహ్ని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం తీర్పు కేసులో దేశంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించి జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు? ఈవీఎంలను ఉపయోగించి జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. 2004 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 2004లో జరిగినటువంటి ఎన్నికల్లోనే ఈవీఎంలను మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. మరి ఇలా ఈవీఎంలను ఉపయోగించడం ద్వారా మరి ఎన్ని చెట్లను దాదాపుగా రక్షించుకోగలిగారు అంటే 1,50,000 చెట్లండి. 1,50,000 చెట్లను దాదాపుగా రక్షించుకోగలిగారు. ద్రవ్య బిల్లులను లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ గరిష్టంగా ఎన్ని రోజులు మాత్రమే తన వద్ద ఉంచుకోగలదు? ఎన్ని రోజులు మాత్రమే తన వద్ద ఉంచుకోగలదు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట. ఆప్షన్ 2 అన్నమాట. 14 రోజుల వరకు మాత్రమే రాజ్యసభ తన దగ్గర ఉంచుకోగలదన్నమాట. ఈలోపు ఓకే చేయాల్సిందే. లోక్‌సభలో ఏదో ఒకటి చెప్పాలి. లోక్‌సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక రాజకీయ పార్టీ కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి? లోక్‌సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఒక రాజకీయ పార్టీకి కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి అంటే టోటల్‌గా లోక్‌సభ సీట్లెన్ని? 543 కదా! 543లో సగం కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఇక్కడ మద్దతనేది. సగం కంటే ఎక్కువంటే 272 మంది అనేది రైట్ ఆన్సర్. 272 మంది అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెడ్ సభ్యుల సంఖ్యను తొలగించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెడ్ సభ్యుల సంఖ్యను తొలగించడం జరిగింది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట. 104 104వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది రైట్ ఆన్సర్. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్నమాట. నెక్స్ట్ వన్ న్యూఢిల్లీలోని సచివాలయం మరి 104వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ న్యూఢిల్లీలోని సచివాలయం సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ మరియు నార్త్ బ్లాక్ భవనాలను ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది? సౌత్ బ్లాక్ మరియు నార్త్ బ్లాక్ ఈ రెండిట్లను మరి ఎప్పుడు నిర్మించడం జరిగిందంటే 1930లలో నిర్మించడం జరిగింది. పార్లమెంటు యొక్క సమావేశాలు ప్రతిరోజు ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. పార్లమెంటు యొక్క సమావేశాలనేవి ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమంతో మొదలవుతాయి? ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయన్నమాట. ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు? అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనవి 17వ లోక్‌సభ ఎన్నికలన్నమాట. 2019. సో, దాదాపుగా 67% ఇట్లా అన్నమాట. సో, 67.11% అన్నమాట. 67.11%. భారతదేశంలో ఏ రకమైన న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది? భారతదేశంలో ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అండి. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్‌గా 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్‌గా ఉండవచ్చునని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్‌గా ఉండవచ్చు అని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ద రైట్ ఆన్సర్ ఈస్ 158(3)A అన్నమాట. 158(3)A అనేది
రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 171 ప్రకారం 171 క్లాజ్ 1 ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య అనేది ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎంత మించకూడదు. శాసన మండలి సభ్యుల సంఖ్య అనేది శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎంతకి మించకూడదు. అంటే 1/3 వంతు కంటే మించకూడదు అని తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 171 క్లాజ్ 1 అన్నమాట. అలాగే గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడుటకు ముఖ్యమంత్రి నాయకత్వంలోని మరి మంత్రి మండలి ఉంటుంది కదా! మరి ఈ మంత్రి మండలి ఉంటుందని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఇలా మంత్రి మండలి ఉంటుందని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 163(1) అన్నమాట. ఆర్టికల్ 163(1). లోక్ అదాలత్‌లకు చట్టబద్ధమైనటువంటి హోదా కల్పించినది. లోక్ అదాలత్‌లకు చట్టబద్ధమైనటువంటి హోదా కల్పించినది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అన్నమాట. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. సభ సభ్యులందరినీ కూడా సమావేశపరచడానికి జారీ చేసేటటువంటి ఆదేశాన్ని ఏమంటారు? సభ యొక్క సభ్యులందరినీ సమావేశపరచడానికి జారీ చేసేటటువంటి ఆదేశాన్ని ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అన్నమాట. సమన్స్ అంటారు దీన్ని. సమన్స్ అంటారు. చట్టసభను నిరవధికంగా అంటే తేదీ ప్రకటించకుండా వాయిదా వేయడాన్ని ఏమంటారు? చట్టసభను నిరవధికంగా తేదీ ప్రకటించకుండా వాయిదా వేయడాన్ని ఏమంటారు? దాన్నే ప్రోరోగ్ అంటారన్నమాట. ప్రోరోగ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది? స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. ఆర్టికల్ 40 అనేటటువంటిది స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుందన్నమాట. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంటి? స్థానిక స్వపరిపాలనను మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం రాజస్థాన్ అన్నమాట. అదే సంవత్సరంలో మరి మన ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిదైతే మాత్రం రాజస్థానే అవుతుందన్నమాట. రాజస్థానే అవుతుంది. నెక్స్ట్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే 73వ ఆర్టికల్ 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ 1992 అన్నమాట. గ్రామీణ ప్రాంతానికైతే 73వ రాజ్యాంగ సవరణ 1992. మరి 74వ రాజ్యాంగ సవరణ అనేది పట్టణ ప్రాంతానికి సంబంధించిందన్నమాట. గ్రామీణ ప్రాంతం అంటే గ్రామము, మండలము, జిల్లా పరిషత్ అట్లాంటివన్నమాట. పట్టణానికి సంబంధించినవి అంటే నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు వాటికి సంబంధించినవైతే 74 రాజ్యాంగ సవరణ 1992 అనేది అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఈ రాష్ట్రంలో ఏ తేదీన అమలులోకి రావడం జరిగింది? 1994 అనేటటువంటిది మరి రాష్ట్రంలో ఎప్పుడు అమలులోకి రావడం జరిగింది? ద రైట్ ఆన్సర్ ఈజ్ మే 30. 1994 మే 30న అమలులోకి రావడం జరిగింది. జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా అంతర్భాగంగా ఉంది అని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. జీవించేటటువంటి హక్కులో ఆరోగ్యం పొందేటటువంటి హక్కు కూడా మరి ఉంది అని చెప్పేసి తెలియజేసేటటువంటి కేసు ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అన్నమాట. పశ్చిమ బెంగాల్ కేస్ మజ్దూర్ సమితి కేసు. పశ్చిమ బెంగాల్ మజ్దూర్ సమితి కేసు అన్నమాట. జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా ఉంది అని తెలిపేటటువంటిది అన్నమాట. జీవించే హక్కు అయినటువంటి ఆర్టికల్ 21లోనే మరి జీవించే హక్కులోనే ఆరోగ్యం కూడా పొందే హక్కు ఉందని పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్వతంత్ర సుప్రీంకోర్టు విధులను ఈ రోజు నుండి నిర్వర్తించడం జరుగుతుంది. చూడండి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది స్వతంత్ర సుప్రీంకోర్టు విధులను అంటే సుప్రీంకోర్టు అనేది ఎప్పటి నుండి తన విధులను నిర్వర్తించడం జరుగుతుందంటే 1950 జనవరి 28 నుంచి 1950 జనవరి 28 నుంచి. ఆర్టికల్ 21 ప్రకారం ఆహారం పొందే హక్కు. చూడండి ఆహారం పొందేటటువంటి హక్కు గురించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన వారు ఎవరు? ఆహారం పొందే హక్కు గురించి బిల్ దాఖలు చేసిన వారు పియుసిఎల్ అనేటటువంటిదన్నమాట. ఒక సంస్థ అన్నమాట. పియుసిఎల్ అనేటటువంటిది ఒక సంస్థ.
నెక్స్ట్ వన్ న్యాయ విచారణలో తీవ్ర ఆలస్యాన్ని ఎత్తి చూపబడుతున్నటువంటి కేసేంటి? న్యాయ విచారణలో తీవ్ర ఆలస్యాన్ని ఎత్తి చూపబడుతున్నటువంటి కేసు హసీంపుర బీహార్ హత్యలకు సంబంధించిందనమాట. హసీంపుర బీహార్ హత్యలు దానికి సంబంధించినటువంటి కేసు. అలాగే వ్యక్తులను అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో పోలీస్ వారు అనుసరించవలసినటువంటి విధి విధానాలను సుప్రీంకోర్టు జారీ చేసింది కదా! మరి అటువంటి విధి విధానాలకి గల పేరేంటి? దానికే డీకే బసు మార్గదర్శకాలు అంటారు. డీకే బసు మార్గదర్శకాలు అని చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ న్యాయస్థానంలో పేదల తరపున వాదించుటకు న్యాయవాదిని ప్రభుత్వం నియమించాలి అని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏమిటి? పేదల తరపున ఒక న్యాయవాదిని ప్రభుత్వం నియమించాలి అని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన 31 అన్నమాట. 31 నెక్స్ట్ వన్ బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం అనేది 1986 యాక్చువల్‌గా ఫస్ట్‌ది. మరి పార్లమెంట్ ఏ సంవత్సరంలో దాన్ని మళ్ళీ సవరణ చేసింది? 1986ని మళ్ళీ 2016గా సవరణ చేయడం జరిగింది. 30 ఇయర్స్ ఆఫ్టర్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు మరియు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అన్నమాట. పెన్సిల్ పోర్టల్. మరి పెన్సిల్ పోర్టల్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అన్నమాట. చూడండి ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అనేటటువంటిది ఇది 2017లో ప్రారంభించడం జరిగింది. 2017లో పెన్సిల్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛమైన నీరు, గాలి పొందుట అనేది జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొనడం జరిగింది అంటే సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో మరి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 8వ లక్ష్యం ఏంటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 8వ లక్ష్యం ఏంటి? ద రైట్ ఆన్సర్ గౌరవప్రదమైనటువంటి ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి. గౌరవప్రదమైన ఉపాధి అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన ఉపాధి మరియు పని మరియు దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేటటువంటిది. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మరి 9వ లక్ష్యం దేన్ని సూచిస్తుంది? 9వ లక్ష్యం దేన్ని సూచిస్తుంది అంటే పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు. అంటే ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇది 9వ లక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఇవి అడుగుతున్నారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా 28 సంవత్సరాల పాటు నెల్సన్ మండేలా జైలు శిక్ష అనుభవించినటువంటి రాబిన్ ద్వీపం ఎక్కడ? ఈయన దక్షిణాఫ్రికా తెల్ల జాతీయుల ప్రభుత్వం నల్ల జాతీయుల పైన చూపినటువంటి తీవ్ర జాతీయ వివక్ష అణచివేతనాన్ని గురించి ఈయన కృషి చేయడం జరిగింది. దాన్నే ఆ అణచివేతన అపార్టైడ్ అంటారు. దానిపైన కృషి చేశారు. ఎక్కడ బంధించారంటే రాబిన్ ద్వీపంలో 28 సంవత్సరాలు బంధించిన తర్వాత ఈయన మరి దక్షిణాఫ్రికాకి జాతి వివక్షతకి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను ఈయన జాతి అదే దక్షిణాఫ్రికాకి రిపబ్లిక్‌కి తొలి అధ్యక్షుడవ్వడం కూడా జరిగిందనమాట నెల్సన్ మండేలా గారు. భారతదేశంలో దళిత రచయిత అయినటువంటి ఓం ప్రకాష్ వాల్మీకి రాసినటువంటి మరి నెల్సన్ మండేలా గారి యొక్క పుస్తకం పేరేంటంటే 'ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' అనేటటువంటి గ్రంథం కూడా ఆయన రచించడం జరిగింది. ఆయన యొక్క ఆత్మకథ అన్నమాట. 'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్'. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అలాగే ఓం ప్రకాష్ వాల్మీకి రాసినటువంటి ఏ గ్రంథంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సామాజిక వివక్షతను గురించి వివరించారు అంటే జూటన్ అనేటటువంటి గ్రంథం. అలాగే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏంటి? స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా గుర్తించబడేది ఏమిటి? మొదటి రాజ్యాంగ పత్రంగా గుర్తించబడేది నెహ్రూ నివేదిక. రాజ్యాంగ సభ యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ సభ యొక్క చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి డేట్స్.
26, 24, 26, 28. 26 అన్నది గణతంత్ర దినోత్సవం మనందరికీ తెలుసు. రాష్ట్రపతిగా 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాపై చర్చలు జరిగినటువంటి రోజులు 3 సంవత్సరాల్లో ఎన్ని? రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాపై చర్చలు జరిగిన రోజులు 3 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయి అంటే 114 రోజులు జరిగాయండి. 114 రోజులు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. మరి అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం అని రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఎవరు? శ్రీ ప్రోమద రంజన్ ఠాకూర్ గారనమాట. శ్రీ ప్రోమద రంజన్ ఠాకూర్ గారు. నెక్స్ట్ వన్ ప్రపంచంలో అన్ని దేశాలు పీఠిక అనే రాజ్యాంగ భాగాన్ని క్రింది దేశం నుండి గ్రహించాయి. పీఠిక అనేటటువంటిది అమెరికా నుండి గ్రహించడం జరిగిందనమాట. అమెరికా నుంచి. స్వతంత్ర భారత తొలి మండలిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారెవరు? తొలి మంత్రి మండలిలో ఆర్థిక మంత్రిగా చేసిన వారు జాన్ మతాయ్ అన్నమాట. జాన్ మతాయ్. ప్రధానమంత్రి గారైతే వల్లభాయ్ పటేల్ గారు, అలాగే జగజ్జీవన్ రామ్, దౌలత్ రామ్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్ మధ్య ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది? ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్ మధ్య ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది? ఇక్కడ చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగాను మరియు ఉప ప్రధానిగా మొట్టమొదటి కేబినెట్‌లో ఉప ప్రధాని మరియు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ మంత్రి వచ్చేసరికి జగజ్జీవన్ రామ్ అన్నమాట. కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రావు గారు పనిచేశారు. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో ఏ ఆర్టికల్ మధ్య ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది? ద రైట్ ఆన్సర్ ఈజ్ 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 35 మధ్య. 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 35 మధ్య ఇలా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినటువంటి రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ 2002. 86వ రాజ్యాంగ సవరణ 2002 అన్నమాట. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే 44వ రాజ్యాంగ సవరణ అండి. తొలగించింది కదా! తొలగించినటువంటిది 44వ రాజ్యాంగ సవరణ 1978 అన్నమాట. 44వ రాజ్యాంగ సవరణ 1978. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో చేర్చారు? ప్రాథమిక విధులను చూడండి ఇక్కడ ప్రాథమిక విధులను ఎప్పుడు అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేర్చడం జరిగింది. ఆస్తి హక్కు అయితే 1944, ప్రాథమిక విధులు అయితే ఆస్తి హక్కు అయితే 1978, 44వ రాజ్యాంగ సవరణ. ప్రాథమిక విధులు అయితే 42వ రాజ్యాంగ సవరణ 1976 అన్నమాట. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను రాజ్యాంగ సవరణ ద్వారా మరియు ఏ సంవత్సరంలో చేర్చారు? ఇప్పుడు సెకండ్ అదే రిపీట్ అయింది. నెక్స్ట్ విధి నిర్వహణ వలనే హక్కులు సంక్రమిస్తాయి అని పేర్కొన్నటువంటి మహనీయుడు ఎవరు? విధి నిర్వహణ వల్లనే హక్కులు సంక్రమిస్తాయి అని పేర్కొన్నటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా గాంధీజీ గారు అన్నమాట. మహాత్మా గాంధీజీ గారు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో జాతీయ కాంగ్రెస్ కు 3 సార్లు అధ్యక్షత వహించిన వారు ఎవరు? క్రింది వానిలో జాతీయ కాంగ్రెస్ కు 3 సార్లు అధ్యక్షత వహించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నమాట. ద రైట్ ఆన్సర్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ గారు. బర్దోలి సత్యాగ్రహం నాయకుడు ఎవరు? వల్లభాయ్ పటేల్ అన్నమాట. బర్దోలి సత్యాగ్రహ నాయకుడు వల్లభాయ్ పటేల్.